భోజన ప్రియులందరికీ నమస్కారం. పల్నాడు రుచులకి స్వాగతం. గుంటూరు జిల్లాలో ఏ స్వీట్ ఫేమస్ అంటే వెంటనే గుర్తొచ్చే పేరు కోవా మాల్పూరి అండి. గుంటూరులో చాలా ఫేమస్ ఇది. ఎంత ఫేమసో అంత టేస్టీగా కూడా ఉంటుంది. ఇది ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా పాకం కోసము స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని అందులోకి 1 కప్పు వరకు పంచదార, అలాగే 1 కప్పు వరకు నీళ్లు పోసుకోవాలి. పంచదార అంతా పూర్తిగా కరగనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి 2 యాలకులు వేసుకుందాము. పంచదార పూర్తిగా కరిగి 2-3 పొంగులు రానిస్తే సరిపోతుంది. తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు పూరీ కోసము ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకు గోధుమ పిండి, 1/4 కప్పు వరకు మైదా పిండి వేసుకోవాలి. అందులోనే కొంచెం ఉప్పు, కొంచెం పంచదార వేసుకోవాలి. ఇప్పుడు చేత్తో కానీ లేకపోతే విస్కర్తో కానీ మొత్తం కలుపుకుంటూ కొంచెం నీళ్లు పోసుకుంటూ ఎక్కడ ఉండలు అనేవి లేకుండా మన దోసపిండి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి. ఇలాగ రెడీ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు కోవా కోసము స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు పాలు పోసుకుందాము. ఇప్పుడు ఈ పాలు ఒక 2 పొంగులు వచ్చేదాకా కాగబెట్టుకుందాము. ఇలాగ పాలు అనేవి మనకి ఒక 2 పొంగులు వచ్చిన తర్వాత 1 కప్పు పాలపొడి తీసుకోవాలి. పాలపొడిని మొత్తం ఒకేసారి వేయకుండా 2 స్పూన్లు చొప్పున వేసుకుంటూ చిన్న మంట పెట్టుకొని గెంటె పెట్టి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. సుమారు 10 నిమిషాలకి మనకి కోవా అంతా దగ్గర పడిపోతుంది. మంట ఏమాత్రం పెద్దది పెట్టకూడదండి, చిన్న మంట మీదే ఉడికించుకోవాలి. మనకి ఇదంతా రిస్క్ అనిపిస్తే బయట స్వీట్లెస్ కోవా దొరికిద్ది, అది తెచ్చుకొని దాంట్లో పాలు పంచదార యాడ్ చేసుకొని అది కూడా పెట్టుకోవచ్చు. ఇలా కోవా అంతా రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు పూరీ కోసము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయినాక మనం కలిపి పెట్టుకున్న పూరీ పిండి ఉంది కదా, అది ఒక్కొక్క గెంటె చొప్పున వేసుకోవాలి. ఇలాగా పూరీని 2 వైపులా కాల్చుకొని ఇలా ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే గెంటె పెట్టేసి ఒత్తేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ అంతా పోతుంది. ఇదే విధంగా అన్ని పూరీల్ని రెడీ చేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు పంచదార పాకంలో ఒక్కొక్క పూరీని వేసుకొని 10 నుంచి 20 సెకండ్ల వరకు ఉంచేసి తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక బటర్ పేపర్ తీసుకొని దాని మీద పూరీని పెట్టేసి ఒక సైడ్ కోవా పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా క్లోజ్ చేసేయాలి. ఇదే విధంగా మిగతా పూరీలను కూడా మధ్యలో స్టఫింగ్ కోవా పెట్టేసుకొని క్లోజ్ చేసేసుకుందాము. అంతే అండి, గుంటూరులో ఫేమస్ అయిన కోవా మాల్పూరి రెడీ అయిపోయింది. మీరందరూ ఏదైనా అకేషన్స్ అప్పుడు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్